హలో గైస్, వెల్కమ్ టు ఎలక్ట్రిక్ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో ఎగ్జాంపుల్ 9 అనమాట. దానికంటే ముందర మీరు ఖచ్చితంగా మొత్తం ఇంట్రడక్షన్ క్లాస్ వినికి ట్రై చేయండి. ఈ ఎగ్జాంపుల్ 9 వింటే మాత్రమే మీరు 4.3 అనే ప్రాబ్లం ఎక్సర్సైజ్ 4.3 చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ 9 డిస్క్రిమెంట్ అలాగే న్యాచురల్ రూట్స్ ఫార్ములా అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా ఈ రెండింటి మీద బేసిక్ అయి ఉంటుంది. మీరు ఈ ఎగ్జాంపుల్ 9 గానీ అర్థం చేసుకుంటే కానీ ఎక్సర్సైజ్ 4.3 చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, దానికంటే ముందర మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. త్వరలో మనం పాలిటెక్నిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం జరగబోయే ప్రతిదీ మన ఛానల్లో ప్రతి ఒక్క విషయం ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్ 9, ఫైండ్ ద డిస్క్రిమెంట్ ఆఫ్ ది ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0 and since find the natural roots of its roots, find them they are real. ఇక్కడ చూడండి, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. అవును, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 2x + 1/3 ఎలా అని చెప్పకూడదు. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇలా 2 ఉందనుకో అది ఏంది? ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మీకు ఈ డిస్క్రిమెంట్ గురించి కానివ్వండి, లేకుంటే న్యాచురల్ ఫార్ములా కానీ మనకి ఈ ఫార్ములా కానీ తెలియాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అది చూస్తే మీకు ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. గుర్తుపెట్టుకొని మనం డిస్క్రిమెంట్ ఫార్ములా వాడిన తర్వాత ఒకవేళ ప్లస్ లో కానీ జీరో కానీ వచ్చింది అనుకో, మనం న్యాచురల్ రూట్స్ అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా వాడాలి. అదేది x = -b ± రూట్ b² - 4ac / 2a ఈ ఫార్ములా వాడాలి. ఓకే, ఎప్పుడు ప్లస్ ఒకవేళ ప్లస్ లో కానీ వచ్చింది అనుకో మనం డిస్క్రిమెంట్ ఫార్ములా, అప్పుడు జీరో కానీ వచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. లేదనుకో ఒకవేళ మైనస్ లో వచ్చింది అనుకో మనకి ఆన్సర్ డిస్క్రిమెంట్, అప్పుడు నో సొల్యూషన్స్, దానికి నో రియల్ రూట్స్ అని చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి, ఖచ్చితంగా అది అర్థం అవుతుంది. ఓకే ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సొల్యూషన్. Given the quadratic equation is ఏముంది మనకి 3x² - 2x + 1/3 = 0. ఇక్కడ చూడండి మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఏంది? ఫైండ్ ద డిస్క్రిమెంట్ ఫార్మ్ ఏంది మనకి? d = b² - 4ac = 0. ఓకే, ప్లస్ లో వచ్చింది అనుకో గ్రేటర్ దాన్ 0 అని రాస్తాం. ఓకే, అదే జీరో వచ్చిందనుకో =0 అని రాస్తాం. అదే ఒకవేళ మైనస్ లో వచ్చిందనుకో నో రియల్ రూట్స్ అని రాస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. కంపేరింగ్ ax² + bx + c = 0. కంపేర్ చేయండి. ఇప్పుడు ఏ ఎంత మనకి? ఏ ఎంత? 3. b ఎంత? -2. మైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డినోట్ చేయాలి. సి ఎంత? 1/3. ఓకే, ఇప్పుడు చూడండి ఈ మనకు వచ్చినాయి కదా, a = 3, b = -2, c = 1/3. ఇప్పుడు డిస్క్రిమెంట్ ఫార్ములా మనం ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, d = a ఎంత? b ఎంత వచ్చింది మనకి? -2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ చూడు b ఎంత మనకి? -2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ -4 ఉంది కాబట్టి ఫార్ములాలో. a ఎంత మనకి? 3. c ఎంత? 1/3 కదా. ఇక్కడ చూడండి c 1/3. ఈ 3 క్యాన్సిల్ చేయండి. ఓకే, 2² ఆన్సర్ ఎంత? 4. ఇక్కడ మైనస్ రాదు. ఎందుకు మైనస్ అంటే స్క్వేర్ ఉన్నప్పుడు నీకు మైనస్ అనేది రాదు, డైరెక్ట్ స్క్వేర్ రాయాలి. 2² ఆన్సర్ ఎంత? 4. ఒకవేళ 2³ ఉంది అనుకో అప్పుడు మనకి -8 వస్తుండే. కానీ ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్లస్ లోనే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇక్కడ చూడండి 3 క్యాన్సిల్ అయిపోయింది. 4 × 1 = 4 = 0. ఇక్కడ చూడండి మనకి 0 వచ్చింది అంటే దీనికి రియల్ రూట్స్ ఈక్వల్ రూట్స్ అనేది రియల్ రూట్స్ ఉంటాయి, కనుక్కోవాలి. ఇప్పుడు అది కనుక్కోనికి మనకి ఫార్ములా ఏంది? x = -b ± రూట్ b² - 4ac / 2a కదా. సేమ్ ఇప్పుడు కూడా సబ్స్టిట్యూషన్ చేయడమే. ఇక్కడ చూడండి వీడికి అయిపోయింది, డిస్క్రిమెంట్ అయిపోయింది. అండ్ సిన్స్ ఫైండ్ ద న్యాచురల్ రూట్స్ ఆఫ్ ఇట్ రూట్స్. ఇప్పుడు రూట్స్ కనుక్కోవాలి, దానికి అంటే x వాల్యూ కనుక్కోవాలి. ఆ x వాల్యూ కనుక్కొని ఇక ఫార్ములా ఏంది మనకి? -b ± రూట్ b² - 4ac / 2a. మనకి 0 వచ్చినప్పుడు ప్లస్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా వాడాలి, ఈ ఫార్ములా వాడాలి. మైనస్ వచ్చినప్పుడు నో రియల్ రూట్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, x = ఇక్కడ చూడండి ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ ఫార్ములాలో ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలో బాగా చూడండి. మైనస్ కాబట్టి ఫార్ములా మైనస్ b ఎంత ఉంది మనకి? -2 కదా. -2 ± రూట్ b. మళ్ళీ b ఎంత ఉంది మనకి? -2 హోల్ స్క్వేర్ -4. a ఎంత ఇప్పుడు? 3 ఉంది. 3
సి ఎంత ఉంది 1/3 కదా. ఇవ్వండి కంపేర్ చేసుకొని ఒక సబ్స్టిట్యూషన్ చేయడమే. బై మొత్తం 2 ఇంటూ ఏ ఎంత వచ్చింది మనకి 3 వచ్చింది. ఓకే 3. ఇక్కడ చూడండి చాలా మంది ఇబ్బంది పడేది, ఇక్కడ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, అంటే ఇంకా మిగిలేది ఏంది 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్. ఇక్కడ చూడండి దీని ఆన్సర్ మొత్తం ఎంత వచ్చింది మనకి 0 వచ్చిందా. ఇవ్వండి -2 -4 ఇంటూ 3 ఇంటూ 1/3. దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. అంటే 0 సబ్స్టిట్యూషన్ చేయొచ్చు కదా నేను ఇప్పుడు 0 అంటే చేయొచ్చు క్యాన్సిలేషన్ నేను ఇక్కడనే, కానీ ఆన్సర్ ఉన్నప్పుడు మనకు అక్కర్లే కదా. బై 3 2 జా 6 కదా. x ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ 0 రూట్ 0 ఆన్సర్ ఎంత 0 6. ఇక్కడ చూడండి చాలా మంది మళ్ళీ ఇక్కడికి కూడా ఇబ్బంది పడతారు. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ గా రాసుకోవాలి, ఒకసారి మైనస్ గా రాసుకోవాలి. ఇప్పుడు చూడండి x ఈక్వల్ టు -2 ప్లస్ 0/6 ఒకసారి ప్లస్ గా అయిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ x ఈక్వల్ టు 2 - 0/6 ఒకసారి మైనస్. అర్థమైందా. ఇది కానీ అర్థం చేసుకుంటున్నా మీరు ఖచ్చితంగా 4.2 చేయగలదు. ఇది 2 మార్క్స్ కి 4 మార్క్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. ఓకే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 2/6 అవుతుంది కదా. 2 1 జా 2 3 జా. ఇక్కడ చూడండి మళ్ళీ x ఈక్వల్ టు ఇది ఏమవుతుంది 2/6. ఇక్కడ చూడండి కలపలేము 2 1 జా 2 3 జా. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1/3 1/3. అంటే ద న్యాచురల్ రూట్స్ ఏమొచ్చింది మనకి 1/3. ఓకే గైస్ మీరు స్కిప్ చేయకుండా వింటే కనుక చాలా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. స్కిప్ చేయొద్దండి మీరు చేసేటప్పుడే. ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నోట్ డౌన్.